బాబాజీ, ఉమ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గోవిందానంద సరస్వతి గారు విధుశేఖర భారతి గారి గురించి, శృంగేరి పీఠం గురించి చాలా విమర్శలు, ఆయన అసలు పీఠాధిపతి కాదు అని చెప్పేసి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఇలా తీసుకొచ్చి జనాలు, ఎందుకంటే మనం దేనికైనా ప్రత్యేకత 4 పీఠాలు అంటారు మన భారతదేశానికి మొత్తం. అది ఆదిశంకరాచార్యులు స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సౌత్కు ఉన్న పీఠం పైన ఇలా రావడము ఎంతవరకు కరెక్ట్? ఇది ఎలా తీసుకోవచ్చు? ఇది భారతీయ సనాతన సాంప్రదాయంలో సర్వోత్కృష్టమైనటువంటి పీఠాలు, ఆమనాయ పీఠాలు. దీంట్లో మనకి ఉత్తరాన జ్యోతిర్మఠం, అలాగే దక్షిణ శృంగేరి, తూర్పున గోవర్ధన పీఠం అంటే పూరి, అలాగే పశ్చిమాన ద్వారకా పీఠం. ఈ పీఠాలు మహోత్కృష్టమైనవి, సర్వోత్కృష్టమైనవి, ధర్మ ప్రతిష్టాపనకి ఏర్పాటు చేయబడింది. సాక్షాత్తు శంకర్ల వారే వీటిని స్థాపించడం జరిగింది. అలాంటి పీఠాల్లో గురించి మాట్లాడేటటువంటి హక్కు, మాట్లాడేటటువంటి ఒక నైతికమైనటువంటి బలం కానీ మామూలు వ్యక్తులకి ఉండదు. ఎందుకంటే మనబోటి వారం అటువంటి వాటి విషయాల గురించి చర్చించకూడదు. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి వారికి శిరస ప్రణమిల్లుతూ ఆ పీఠాలలో ఉన్నటువంటి మహానుభావులు సర్వోత్కృష్టమైనటువంటి జగద్గురువులుగా కీర్తించబడతారు. సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వారు శంకర పీఠాధిపతులు. వీరందరూ కూడా ఈ లోకరక్షణకి, వారి ధర్మ పరిరక్షణకి వారు ఎప్పుడు కట్టుబడి ఎన్నో త్యాగాలకి వారు నిలయమై వారి జీవితాన్ని సర్వస్వం సమర్పించుకున్నటువంటి వారు. వారి మధ్యన వివాదం ఏర్పడితే అది మనబోటి వారు చర్చించేటువంటి విషయం కాదు. అవును, మీరు అంటున్నారు ఎవరు? గోవిందానంద సరస్వతి స్వామివారు. వారు కూడా పూజ్యులు, పరమ పూజ్యులే. వారు కూడా సన్యసించి ఆ పీఠంలో శాస్త్రాధ్యయనం చేసి అన్నీ తెలుసున్నటువంటి వారు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ధర్మమే అవుతుంది, కానీ అది వేదమే అవుతుంది, కానీ వివాదం కాదు. ఓకే. వారి మధ్యన ఏదైనా వాదంలా మనకు అనిపిస్తుందేమో, కానీ మనబోటి వారికి అది వేదాన్ని మనకు అందించడానికి వచ్చిన వివాదమే, కానీ అది కూడా వివాదం కూడా వేదమే అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు కూడా ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ కూడా సత్యానికి మరుగుపడుతున్నప్పుడు మరింత మెరుగు పెట్టడానికి వచ్చే వివాదమే ఈ వేదం. కాబట్టి వారు సమర్థులు, వారు ఆగ్రహించినా అనుగ్రహించినా వారే సమర్థులు. కాబట్టి వారు చెప్పే దాంట్లో ఇక చర్చలు మానబోటి వారు, ఇక్కడ ఈ లౌకికంగా ఉండేటటువంటి పండితులు వీళ్ళందరూ చర్చించడానికి అర్హత లేదు. నాబోటి వాడు కూడా చర్చించడానికి, మేము సాధకులం మాత్రమే, మా కులం సాధకులు. వాళ్ళ శాస్త్రకారులు శస్త్రకారులు కూడాను. కాబట్టి ఏదైనా శస్త్రచికిత్స జరపాలి అంటే శాస్త్రాల్లో వారు సమర్థులు. కాబట్టి విధుశేఖరానంద సరస్వతి స్వామి వారి మీద వచ్చిన వివాదం ఏంటో నాకు తెలియదు. ఏం చేతంటే మీకు తెలుసు, నేను ఇప్పటివరకు హిమాలయాల్లో కుంభమేళాకి సంబంధించినటువంటి విషయాల్లో, అలాగే చాలా రోజుల నుంచి మీకు తెలుసు. కాబట్టి ఈ వివాదం ఏమిటో నాకు తెలియదు, కానీ ఏదైనా గోవిందానంద సరస్వతి స్వామివారు ఏదైనా చెప్పారంటే వారు కూడా సమర్థులు. కాబట్టి వారు చెప్పిన విషయం మీద వివాదం చేయకుండా, దాంట్లో వేద విజ్ఞానం ఏముంది, వారు చెప్పిన విషయం ఎప్పుడు కూడా తప్పు చెప్పరే. శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు ఎందుకు తప్పు చెప్తారు? తప్పు జరుగుతూ ఉంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఏదో చేసుకుంటారు. అయితే విధుశేఖరానంద సరస్వతి స్వామి వారి మీద వచ్చిన వివాదం ఏమిటో నాకైతే తెలియదు. ఆయన పీఠానికి అర్హులు కాదు, ఒక పీఠాధిపతి ఆల్రెడీ ఉండగా ఇంకో పీఠాధిపతి ఎలా వస్తారు
అని చెప్పేసి దీని మీద విమర్శ వస్తుంది. ఈయన మాట్లాడిన మాట అసలు యాక్చువల్లీ వారు అలా అని ఉండరు. ఒకవేళ అర్థం చేసుకుంటంలో సామర్థ్యం లేనటువంటి జనం, అలాగే మీ మీడియాలో అందరికీ ఈ విషయాలు అర్థం కావు. లోతైనటువంటి పరిశీలన చేసి శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారికే వారిలో వారు వివాదం వస్తుంటే మా ఓటి వారు మీ ఓటి వారు ఏం చేయగలుగుతారు? కాబట్టి దాన్ని చివరి వరకు గమనిస్తూ మనం ఆ వివాదం భేదమయ్యే వరకు మనం గమనించడం, చూస్తూ వారి మధ్య ఉన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నంగా మనం భావన చేసి అది వాదం కింద చూడాలి కానీ వివాదం కింద మాత్రం చూడకూడదు. వాదం ఎప్పుడు కూడా తర్కశాస్త్రం, ఎప్పుడు కూడా తత్వాన్ని వెలికి తీయాలంటే తర్కం ఉండాల్సిందే. మన పూర్వీకులందరూ కూడా తర్కించిన తర్వాతే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇది ఒక తర్కం చేస్తున్నారు కానీ ఆయన ఏమి హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి గోవింద ఆనంద సరస్వతి అయినటువంటి వారు ఎందుకు వివాదం చేస్తారు? వారు చాలామంది అంటుంటారు, వారు చాలా కోపడిపోతున్నారండి అంటుంటారు. అవును, వారిది ఎప్పుడు కూడా శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారి కోపం కాదు. అది క్రోధం కాదు, అది కక్షతో కూడింది కాదు, అది కార్పణ్యానికి దారితీసేది కాదు. దాన్ని ఆగ్రహం అంటారు. ధర్మానికి ఎక్కడైనా ఒడిదుడుకులు కలిగినప్పుడు దాన్ని సరిచేసేటటువంటి, దానికి ప్రయోగించేటటువంటి మీ దృష్టిలో కోపం ఏదైతే ఉందో అది ఆగ్రహం అంటారు. అంటే ధర్మాన్ని మరీ సరైన నీతిలో అందరూ అవగాహన చేసుకోవడానికి ఒక ఇద్దరు పండితుల మధ్యన జరిగే వాదం కూడా భేదమే అవుతుంది. అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా వారు అన్నిటికీ మీడియానే తప్పించుతారు మీరు అని అంటారేమో, కానీ మీరు కూడా కొంచెం అవగాహన చేసుకుంటే మంచిదేమో అని నా భావన. మిమ్మల్ని ఏదో ఎత్తి చూపిద్దామని కాదు. ప్రతి దాంట్లో కూడా భారతీయ సనాతన సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటంలో చాలామంది పొరపడుతున్నారు. అలాగే మీరు కూడా అడిగే ప్రశ్నల్లో కూడా ఈ వివాదం కాదు, ఇది ఒక ధర్మానికి ఒక మెట్టు అటు ఇటు అయినప్పుడు దాన్ని సరిచేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. అలాగే వీరు కూడా విధుశేఖరానంద సరస్వతి వారు జగద్గురు అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు అనే దాంట్లో అభ్యంతరం చెప్పినట్టు మాకు తెలిసింది. అంతే, కరెక్ట్. మరి జగద్గురు, ఒక జగద్గురు ఉండగా రెండో జగద్గురువుని అదే పీఠానికి అనడం తప్పే. కాబట్టి నేను ఈ విషయంలో అంటే సమర్థించేంత సామర్థ్యం లేకపోయినా కాస్త సాధకుడుగా అర్హత ఉందేమో అనుకుని వారు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్టే అనిపిస్తుంది. ఎందుచేతంటే నన్ను జగద్గురు అనండి అని చెప్పి ఉండరు వారు. ఎందుకంటే వారికి తెలుసు వారి జగద్గురు కాదు. అక్కడ వారు గురువుగారు ఉన్నటువంటి పీఠంలో జగద్గురువు గారు ఉన్నారు. వారు ఉండగా జగద్గురువుగా ఇంకొకరిని పిలవడం అనేది జరగదు. కాబట్టి ప్రజలు పిలుచుకున్నారేమో కానీ, భక్తులు పిలుచుకున్నారేమో కానీ వారు మాత్రం వారు అనిపించుకోరు. కాబట్టి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను అవగాహన లోపం వలన, ప్రజల యొక్క అవగాహన లోపం వలన, ఆ మీడియాలో అలా రావడం వలన ఇద్దరు అది వాదం కింద మారి ఉండవచ్చు అని నా అభిప్రాయం. నిజానికి విధుశేఖరానంద సరస్వతి వారు స్వామివారు బయటకు వచ్చి రేపు కాబోయేటటువంటి పీఠానికి, అంటే స్వామివారు దేహత్యాగం అయిన అనంతరం వరకు కూడా ఈయన జగద్గురు కాలేరు, ఎప్పటికీ కాలేరు. ఆయన ఉత్తర పీఠాధిపతి అంటారు. ఉత్తర పీఠాధిపతి అంటే మీరు అనుకుంటున్నారు, నాతో మాట్లాడేటప్పుడు మీరు ఏమన్నారు, ఆయన ఉత్తర పీఠాధిపతి కాదండి, ఈయన ఎందుకు వివాదం చేస్తున్నారు, ఆల్రెడీ ఆయన ఉత్తర పీఠాధిపతిగా ఉండగా. ఉత్తర పీఠాధిపతి కాదు, ఉత్తర పీఠాధిపతి అంటే ఉత్తరోత్తర పీఠాధిపతి అంటే తర్వాత రాబోయేటటువంటి పీఠాధిపతి అని అర్థం. ఓకే, ఉత్తరోత్తర పీఠాధిపతి. అలాగని ఉత్తర పీఠాధిపతి అని ఆయన జగద్గురు ఉత్తరాన్ని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు అవిముక్తేశ్వరానంద సరస్వతి అని వారు ఉన్నారు ఉత్తర పీఠాధిపతిగా. వారు హిమాలయాల్లో ఉన్నారు. వారు ఉత్తర పీఠాధిపతి అంటే జ్యోతిష్ మఠ పీఠాధిపతి. జ్యోతిర్మఠం అంటారు. జ్యోతిర్మఠం.
తూర్పున ఉన్నది గోవర్ధన పీఠం అంటారు, అంటే పూరిలో ఉన్నటువంటిది. దక్షిణాన ఉన్నటువంటిది శృంగేరి పీఠం అంటారు. అలాగే మనకి పశ్చిమాన ఉన్నది ద్వారకా పీఠం అని అంటారు. ఈ నలుగురు పీఠాధిపతులు ఉన్నారు. స్వామివారు వారు ఉండగా వీరు ఎలా పీఠాధిపతి అవుతారు? అవరు. ఈ 4 ఆమ్నాయ పీఠాలకి 4 పీఠాధిపతులు మాత్రమే ఉంటారు. అందుచేత ఈ పీఠాధిపతి ఉండగా ఇంకొక పీఠాధిపతి మాత్రం రారు, ఎప్పటికీ రారు. ఆయన జగద్గురు ఎప్పటికీ కాలేరు. ఆ పీఠం ఖాళీ అయ్యి ఆ దేహం నుంచి వారు ఖాళీ చేసిన తర్వాత ఆ దేహం ఇంకొక సందేశాన్ని పట్టుకుని అక్కడికి వచ్చినటువంటి పీఠాధిపతిగా ఎంపిక చేయబడతారు. ఆ ఎంపిక చేయబడినటువంటి వారుగా ఉత్తర పీఠాధిపతిగా ఎంపిక చేసినటువంటి వారు విధుశేఖరానంద సరస్వతి స్వామివారు. ఓకే. అందుచేత వారి పర్యటనలు అంటే ఇదొక శిక్షణ అన్నమాట. ఈ శిక్షణ వారి తరపున, వారి స్వామివారి తరపున, జగద్గురు తరపున వీరు పర్యటనలు చేస్తూ ఉంటారు. ఆ పర్యటనలో భాగంగా ఆంధ్రదేశంలో సనాతన ధర్మం యొక్క వివాదమో లేకపోతే విచారమో అందరూ చర్చించుకునే సమయంలో వారు కూడా వారి పాత్ర నిర్వహించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వీరు ఏదో ఉద్రేకంలో అన్నారా అనిపిస్తుంటుంది. దొంగ స్వామీజీలు వస్తున్నారు, దొంగ పీఠాధిపతులు వస్తున్నారు అని వారు సంబోధించినట్టుగా మీరు నాకు చర్చలో చెప్పారు. దొంగ స్వామీజీలు నిజమే. వారి దృష్టిలో శాస్త్రాలను అధ్యయనం చేయకుండా, ప్రస్థానత్రయాన్ని పూర్తి చేయకుండా ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదాన్ని శంకర్ల వారు అందించారు. ఋగ్వేదం ఒకరికి, యజుర్వేదం ఒకరికి, సామరవేదం ఒకరికి, అధర్వణ వేదం. 4 పీఠాలు 4 వేదాలని సంరక్షించి వేద విషయాల్లో ధర్మ సందేహం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేసి శాస్త్రాలని సంరక్షిస్తూ వేద విజ్ఞానాన్ని ఈ లోకానికి అందిస్తూ వారు సంరక్షణ చేసేటువంటి బాధ్యతని వారికి ఇచ్చారు ఈ జగత్తుకి. కేవలం భారతదేశమే కాదు, యావత్ జగత్తు కూడా, జగత్ అంటే ఈ యొక్క విశ్వం అంతా కూడా సంరక్షించబడేది వేద ప్రక్షణమైనటువంటి ధర్మంతో మాత్రమే. ధర్మం ఎప్పుడైతే తప్పిందో ప్రకృతి విలయతాండం చేస్తుంది. అంచేత వీరు ఏ మనుషుల కోసమో ఏ వ్యక్తుల కోసమో పనిచేసేటటువంటి పీఠాలు కాదు ఇవి, ధర్మం కోసం పనిచేసేటటువంటి. ఇప్పుడు ధర్మరక్షణే వారు చేసేటటువంటి. ధర్మరక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ విశ్వం అంతా రక్షించబడుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించేటటువంటి పాత్రని వారు బాధ్యతని తీసుకుంటారు. దీనికి చట్టాలు కానీ న్యాయాలు కానీ ఇవేవి కూడా శంకరుల పీఠాల మీద పనిచేయవు. ఓకే. న్యాయస్థానాలు కూడా కల్పించుకోవు ధర్మం విషయంలో. ఒకవేళ అదే పీఠాధిపతులు ఏదైనా చెయ్యరాని చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసినప్పుడు చట్టం పనిచేస్తుందేమో కానీ ధర్మం విషయంలో మాత్రం వారు నిర్ణయించినటువంటిది ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచము పాటించి తీరాల్సిందే కానీ ఇంకొక ప్రత్యామ్నాయంగా మాట్లాడేటువంటి అధికారం, అర్హత ఇంకొకరికి లేదు లేదు లేదు. ఓకే. అందుచేత ఇక్కడ మనకి ఎక్కడ వివాదం వస్తుందంటే వారు ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పింది శాస్త్రీయంగా చూసినప్పుడు వారు వాదం ఏదైతే ఉందో అది సత్యంగా భావిస్తున్నాను. దొంగ స్వామీజీలు వస్తున్నారు దండం బట్టి. దొంగ స్వామీజీలు అంటే శాస్త్రజ్ఞానం లేదు, ఎవరు పడితే వాళ్ళు సొంతంగా పీఠం పెట్టుకుంటున్నారు. సొంతంగా పీఠాలు పెట్టుకున్న వాళ్ళు చతురామనాయ పీఠాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లోకి ఇలాగే కనపడతారు. ఎలా కనపడతారు? దొంగలుగానే కనపడతారు. ఎందుకంటే దొంగలంటే దోచుకునేవారు. పీఠాల పేరుతో శాస్త్రాలను అధ్యయనం చేశాము అని కేవలం పాండిత్యం వచ్చినా, పండితులైనప్పటికీ ఏవో కొన్ని పద్యాలు రాసిన వాళ్ళు, గుళ్ళో మన పూజారులుగా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళందరూ విమర్శించడం లేదు. ఇలాంటి వారు కూడా పెద్ద పెద్ద స్వామీజీలుగా చలామణి అవుతూ దక్షిణ పేరుతో మొత్తం ప్రజలకి అన్యాయం చేస్తున్న కొంతమందిలో వారు అన్నమాట వర్తిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు భుజం తడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే
ప్రజల్ని దోపిడీ చేస్తున్నారో వారిని గోవిందానంద స్వామి వారు మాత్రమే ఖండించగలరు. ఓకే. వారు అన్నది సత్యం. ఎందుకంటే ఇలాంటి వారి వల్లనే, వారి బాధ అంతా ఏమిటి, ఇలాంటి వారి వల్లనే ఈ యొక్క సనాతన ధర్మానికి హాని కలుగుతుంది, గ్లాని కలుగుతుంది. అందుచేత వారు మాత్రమే సమర్థులై ఖండిస్తున్నారు. వారి ఖండాలుగా ఖండించగలిగినటువంటి వారు వారే. వారికి అర్హత ఉంది. ఓకే. కాబట్టి ఇదంతా కూడా వివాదం కోసం కాదు వారు చేసేది. సనాతన ధర్మంలోకి వచ్చి సనాతన ధర్మాలని ఖండాలుగా చీల్చేస్తూ, ఒక గురువు ఓ చూడండి, ముందు ఆ పీఠం వేరు, ఈ పీఠం వేరు, ఆ గురువు వేరు, ఈ గురువు వేరు. మాది శాక్తేయం అంటే మాది వైష్ణవం, మాది వైష్ణవం అంటే మాది శైవం, మా శైవం అంటే మాది గాణపత్యం. ఇలా ఈ గాణపత్యంలో మళ్ళా శాఖోపశాఖలు, ఇలాగ అనేక శాఖలుగా సనాతన ధర్మం విడిపోతూ, సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియనటువంటి స్థితికి ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఏంది అసలు, ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకోలేదు. విష్ణువుకి దండం పెడదామా, నమస్కారం చేద్దామా, శివయ్యకి దండం పెడదామా, అలాగే ఉంది. లేకపోతే అన్నిటికంటే శక్తి గొప్పది అంటున్నారు, అటు వెళ్ళిపోదామా. కొందరు వచ్చి దశ మహావిద్యలు గొప్పవి అంటారు, కొందరు కొండలని గొప్పది అంటారు, కొందరు ధ్యానం గొప్పది అంటారు, కొందరు పిరమిడ్ గొప్పది అంటారు, కొందరు ఉంటే కృష్ణుడే గొప్పవాడు అంటారు, కొందరు రాముడు గొప్పవారు అంటారు. అసలు ఎవరు గొప్పవాళ్ళు? సనాతనీయులు అంటే ఎవరు? ఎవరిని ఆరాధించాలి? ఈ గోలంతా పడలేక ఒక్కడే దేవుడు అన్న మతంలోకి మారిపోతుంది. అదే కదా, దానికి మూల కారణం ఇదే. సనాతన ధర్మంలో గురువులు, పీఠాధిపతులు వీళ్ళందరూ వారికే కన్ఫ్యూజన్లో ఉండి, ఎవరైతే ధర్మాన్ని చేయాల్సినటువంటి వారే ధర్మానికి హాని కలిగేటట్టు ప్రవర్తిస్తున్నారే, వాళ్ళ గురించి ఈ ఆవేదన. వారు కొంచెం గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఎందుకు అలా కోపడుతున్నారు అనిపిస్తుంది. వారి ధర్మాన్ని, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత ధర్మానికి హాని గ్లాని కలిగినా తట్టుకోలేరు. అది ఆయన వ్యక్తిగతం కాదు, ఆయన కోపం ఆయనకి ఏదో రాలేదని కాదు, శాస్త్రానికి, శాస్త్ర విజ్ఞానానికి అవరోధం కలుగుతుంది, అపచారం జరుగుతుంది. ఎవరు అడుగుతారు? ఎవరు మటుకు వాళ్ళు సొంతంగా పీఠాలు పెట్టుకుని, ముఖ్యంగా వారు విశాఖ శారదా పీఠాధిపతి మీద చాలా సంధించారు. వారి గురించి ఆక్రమణ దురాక్రమణల గురించి వారు చర్చించడం జరిగింది. అలాగే శారదాపీఠం అని శారదాదేవి పేరు పెట్టుకొని పీఠం పెట్టేసుకున్నాడు ఆయన స్వయంభూ. ఉన్నవి 4 పీఠాలే, ఇంకొక పీఠం అంటూ ఎక్కడా రాదు. శారదాపీఠం అంటే శృంగేరి, అంతకు మించి ఇంకెక్కడ పీఠం రాకూడదు. కానీ ఇంకొక శంకరాచార్యులు వారు ఉండరు, ఒక్కరే ఆయన జగద్గురు ఆదిశంకరాచార్య. అయితే ఆ పీఠం నుంచి తయారైన శంకరాచార్యులు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉండవచ్చు కాక, కానీ పీఠాలు మాత్రం 4 ఉంటాయి. మఠం అంటే ఏంటంటే సాధు పుంగవులు వీళ్ళందరూ కలిసి సన్యాసులు ఉండేటటువంటి మఠం అంటారు. ఈ మఠాలు అన్నీ కలిపి దాంట్లో దైవ ప్రతిష్ట, ఒక్కొక్క మఠానికి ఒక దైవం, ఒక స్థలం, ఒక తీర్థం, ఇవన్నీ కలిసితే దాన్ని మనం ఏమంటాం? పీఠం. మఠం పీఠంగా మారుతుంది. కాబట్టి ఆ పీఠాల విషయంలో మనం తలదూర్చే దానంత పరమ అపచారం ఏమి ఉండదు. కాబట్టి వారి ధర్మాగ్రహం సబబు, వారు చెప్తున్న దొంగ పీఠాధిపతులందరికీ పీఠాలు కదలాల్సిందే. ధర్మానికి హాని కలిగినప్పుడు వీరిలాంటి వారు ఉండాల్సిందే. నిష్కర్షగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు వారు ఖండించాల్సిందే. వారిని మనం అందరం కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ సమర్థించాల్సిందే. ఎందుకంటే వారి వాదం మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అంతేగాని వారి స్వయంగా వారికి ఏదో వస్తుందని వారేమీ వాదించటం లేదు. బాబాజీ, ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించడం జరిగింది. ఈ 4 పీఠాలు చేసే కార్యక్రమాలు, వాళ్ళ కర్తవ్యాలు ఏంటి? ఇప్పుడు ఆ పీఠాల్లో వేద సంరక్షణ, ముందు వేద సంరక్షణ అంటే వేదం అపౌరుషేయం అంటారు.
అది పరంపరాగతమైనది, దాని శృతి అంటారు వేదాన్ని. శృతి అంటే వినికిడి ద్వారా పొందినటువంటిది. అసలు వేదం ఎలా ఆవిర్భవించింది అంటే విద్ జ్ఞానే అంటారు. విద్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అంటే ప్రత్యక్షం చేత కానీ, పరోక్షం చేత కానీ, అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు మనం అనుకునే నాలెడ్జ్ కాదు, ప్రత్యక్షం చేత కానీ, అంటే ఇంద్రియాలకి గోచరం కానటువంటి విషయం ఒకటి ఉంది. ఓకే. ఇంద్రియాలతో తెలుసుకునేది మనం తెలుసుకోవచ్చు, కంటితో చూడవచ్చు, చెవులతో వినొచ్చు, పంచ జ్ఞానేంద్రియాలతో శబ్దస్పర్శ రూపరసగంధాది, వీటిని ఇంద్రియ జ్ఞానం అంటారు. ఇంద్రియాలకు అందేటువంటి జ్ఞానం మనకు తెలిసిన దాన్ని చెప్పేది కాదు. అంటే ప్రత్యక్షం, అక్షములకు తెలిసేదాన్ని, ఇంద్రియములకు తెలిసేదాన్ని చెప్పేదాన్ని జ్ఞానం అనరు. ఇది ఇంద్రియాలకు తెలిసే జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానం అంటారు. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఇక అనుమాన జ్ఞానం, ఇంద్రియాలతో మనం తెలుసుకున్నటువంటి విషయాలని మనం విషయానుభవాన్ని బట్టి కొన్ని ఊహిస్తాం. ఈ ఊహల ద్వారా కొంత దాన్ని తెలుసుకుంటాం. దీన్ని అనుమానం అంటాం, అనుమాన జ్ఞానం. ఓకే. ప్రత్యక్షం, అనుమానం. ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడింది అంటే తెలియని విషయాన్ని తెలియచెప్పేటటువంటి దాన్ని విద్ జ్ఞానే అంటారు, వేదం అంటారు. వేదం అంటే ఇంద్రియాలకు అతీతమై మనోబుద్ధి చిత్త అహంకారాలకు అతీతమైనటువంటి ఒక జ్ఞానం ఏదైనా ఉంటే అది వేదం. అలాంటి జ్ఞానాన్ని సమాధిలో దర్శించగలుగుతాం. అలాంటి సమాధి స్థితిని పొందేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పురుషులు నలుగురే దొరికారు శంకరుల వారికి. ఆ నలుగురు తోటకాచార్యుల వారు, సురేశ్వరానంద, అలాగే హస్తామలకడు, ఈ విధంగా నలుగురు కూడా వీళ్ళు నలుగురే దొరికారు ఆనాడు ఆదిశంకర్లకి నలుగురు దొరికితే ఇప్పుడు ఎవరు దొరుకుతారండి? మరి ఆయన అన్న దొంగ స్వామీజీలు కాకపోతే ఇంకెవరు ఉంటారు మిగిలిన వారు? అంటే లేరా అంటే కొందరు మహానుభావులు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ధర్మ ప్రతిష్ఠ కోసం వారు వేదాధ్యయనం చేస్తుంటారు, వేదాన్ని సమాధిలో దర్శిస్తుంటారు. అపౌరుషేయమైనటువంటి వేదాన్ని శృతిబద్ధంగా, అంటే సమాధిలో ఉండగా శబ్ద పరా పశ్చంతి మధ్యమ వైఖరి స్థానాల మంత్రాల ద్వారా వెలువడినటువంటిది వారి నోటి ద్వారా ఉచ్చరిస్తే దాన్ని శిష్యులు విని దాన్ని పరంపరగా మనకు అందిస్తూ వచ్చినటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 145 మంది సుమారుగా శంకరుల వారి తర్వాత పీఠాధిపతులుగా వచ్చారు. అవి ఉండొచ్చు, ఇంకా ఏమైనా తప్పులుంటే సరిచేయండి. 145 మంది శంకరాచార్యుల వారు వచ్చారు ఒక్కొక్క పీఠానికి దాదాపుగా. ఓకే. ఈ పరంపర 145 మంది సాగుతూ వస్తుందంటే ఇది వేదం లుప్తమైపోకుండా, వేద విజ్ఞానాన్ని కనుమరుగైపోకుండా, ఇంత ఆధునికమైనటువంటి వ్యవస్థలు, ఆధునిక యంత్ర పరిశ్రమలు, ఆధునికమైనటువంటి వేషధారణ, భాషధారణ ఇవన్నీ కూడా దాడి చేస్తున్నప్పటికీ సనాతన ధర్మం ఈనాటికి నిలిచి ఉందంటే దానికి కారణం ఆమనాయ పీఠాలు. వీరి విధులు ధర్మ పరిరక్షణ, శాస్త్ర పరిరక్షణ, అలాగే శస్త్రాల ద్వారా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నాగా సాధువులు ఏర్పాటు చేసినటువంటి ఆదిశంకర్ల వారు. ఈ నలుగురు శాస్త్రకారులు. శస్త్రకారులు వేరు. శాస్త్రకారులు 4 పీఠాలు శాస్త్రాలను సంరక్షిస్తాయి. ఈ 4 పీఠాల ఆధ్వర్యంలోనే ఇప్పుడున్నటువంటి నాగా సాధువులు కూడా ఫైనల్ అల్టిమేట్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే శంకర్ల వారే చెప్పాలి. ఓకే. అందుకు నాగా సాధువులు, అఘోర సాంప్రదాయం నాగాకి సంబంధం లేదు, శంకర్ల వారికి సంబంధం లేదు. ఓన్లీ నాగా సాధువులకు సంబంధించింది మాత్రమే శంకరులు. నాగా సాధువులు ఇది సైన్యం, అంటే ధార్మిక సైన్యం. ఈ ధార్మిక సైన్యం లక్షలాది మంది ధార్మికులని తయారు చేశారు. వీళ్ళకి ఈ 4 పీఠాలని శాస్త్రాలను పరిరక్షించమని, శాస్త్రాధ్యయనంలో గొప్పవారైనటువంటి వారిని వీరికి అప్పచెప్పి శస్త్రాలను ధారణ చేయమని నాగా సాధువులకు అప్పచెప్పారు. దీంట్లో 10 రకాలు: దశనామి, గిరి, పురి, తీర్థ, అరణ్య, సరస్వతి, సాగర్ ఇత్యాదులన్నీ 10. ఈ 10 మంది శస్త్రధారులై శస్త్ర సాధన చేస్తారు. ఈ 4 పీఠాధిపతులు వారి పరంపరలో కొన్ని లక్షల మందికి వేదాన్ని బోధిస్తూ, వేదాన్ని పరంపరగా అందిస్తూ వస్తుంటారనమాట. వాళ్ళ శస్త్రాన్ని ధారణ చేస్తే వీళ్ళు శాస్త్రాలను ధారణ చేస్తారు. ఈ రెండిటి యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయబడిందే ఆదిశంకర్ల వారి యొక్క ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్.
పాలనా విధానం. వీటిని సంరక్షిస్తూ ఉంటాయి 4 పీఠాలు. ఈ 4 పీఠాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న శృంగేరి ఏం చేస్తుందని మనకు కొద్దిగా తెలుసు. ఇంకా 3 పీఠాలు వాళ్ళు చేసే కర్తవ్యాలు ఏమేమి ఉంటాయి? అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పీఠ ఉంది. మనకి 4 దిక్కులో 4 పీఠాలని విభజించారు. ఏం చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు దక్షిణాన ఉన్నారు కాబట్టి దక్షిణ పీఠం గురించి తెలుసు మనకంతే. అక్కడ విధుశేఖరానంద సరస్వతి ఏం చేస్తున్నారు, లేకపోతే నిశ్చలానంద ఏం చేస్తున్నారు, భారతీ తీర్థ వారు ఏం చేస్తున్నారు, విధుశేఖరానంద ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకు తెలుస్తుంది. అలాగే అవిముక్తేశ్వరానంద స్వామీజీ దక్షిణ పీఠం, ఆయన చీల్చి చెండాడుతున్నారు. ఇప్పుడు అదే విన్నాను ఒక మాట. ప్రభుత్వం మీద కూడా, ప్రభుత్వం చేసే తప్పులను కూడా నిష్కర్షగా ఎత్తి చూపిస్తున్నారు. ఓకే, ఎందుకలా? నా శరీరం ఒక్కసారి చనిపోతుంది, రెండోసారి చనిపోదు, ధర్మాన్ని మాత్రం నేను నిలబెట్టడానికి ఉన్నది ఈ శరీరం అనేటటువంటిది ఆయన కనుక చూస్తే ధీరత్వం అంటే ఏమిటో తెలుస్తుంది, ఆ యొక్క ధర్మ నిష్ఠ అంటే ఏమిటో తెలుస్తుంది. అవిముక్తానంద సరస్వతిని ఆయన గోరక్షణ కోసం అని ఇప్పుడు దేశం అంతా కూడా మనకి గోరక్ష యాత్ర, గోధ్వజ యాత్రను చేస్తున్నారు. ఈ మధ్యన ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏది అరెస్ట్ అంటే, ఆయన ఎలాగ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు, అక్కడ ఎయిర్పోర్ట్లోంచి బయటకు రాకుండా చేయడం జరిగింది. అది ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే ఆయన గోధ్వజ యాత్ర, నేను కూడా కలిసి ఈ మధ్యన ఇక్కడ తెలంగాణలో ఆ గోధ్వజాన్ని నా చేతుల మీద కూడా ఆయన ఎగరవేయడం, అది మీరు ఇప్పుడు వేసి చూపించవచ్చు. చూసాను నేను, వీడియో మీద చూసాను. అది ఆయన కూడా నిష్కర్షగా ప్రపంచానికి ఉన్నటువంటి మీడియాని అంతటిని ఎదుర్కొంటున్నారు ఆయన. అదే మీకు ఆ విషయాన్ని రామ జన్మభూమి విషయంలో కూడా వారు నిష్కర్షగా చెప్పారు, సమర్థించలేదని. ఇలా మీరు ప్రశ్నించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీడియా అంతా కూడా కొంచెం ధర్మం తెలుసున్నటువంటి వారిని ధార్మికమైన ప్రశ్నలు వేయించండి. అన్నిటికీ మీరు ఒక్కరే వచ్చేస్తే ఎలా చెప్పండి? క్రైమ్కి మీరే, లా అండ్ ఆర్డర్కి మీరే, మీ అన్ని సెక్షన్లు మీరే చూసుకుంటున్నారు. దాంట్లో వచ్చిన పొరపాటే కానీ తప్పు కాదు. మీది పొరపాటును క్షమించవచ్చు, తప్పును మాత్రం క్షమించరు ఎవరు. అందుకే పొరపాటు కాదు, ద్వారకా పీఠాధిపతి ఆయన స్వరూపానంద సరస్వతి వారు లాగి చంప మీద కొట్టారు విలేకరులు, అది పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్నలు అలాంటివి. కాబట్టి పీఠాధిపతి అంటే మామూలు మనిషి అనుకుంటున్నారు వాళ్ళు. ఓ పీఠం అంటే కొన్ని లక్షల కోట్ల మంది ఆరాధిస్తున్నటువంటిది పీఠం. అది మనిషి కాదు, అక్కడ ఉన్న వ్యక్తి కాదు, అది మహాశక్తి. కాబట్టి ఆ శక్తికి మళ్ళీ పీఠాన్ని అవగానే మనకి దైవం యొక్క శక్తి, ఆ యొక్క తీర్థం యొక్క శక్తి, స్థలం యొక్క శక్తి, ఇవన్నీ శక్తులు కలిసి మహాశక్తిగా మారుతుంది పీఠం. మఠం వేరు, పీఠం వేరు. పీఠానికి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి జలం అంటే తీర్థశక్తి ఉంటుంది, స్థలశక్తి ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. ఇవన్నీ శక్తులే కాకుండా గురుశక్తి ఉంటుంది. పీఠం అప్పుడు పీఠం అవుతుంది. ఇన్ని శక్తులు ఒక్క చిన్న మాట మనం ఆ పీఠం గురించి నోరు మెదిపితే అనేక జన్మలు మనకి పాపం చుట్టుకుంటుంది. అలాంటి పీఠాలని సులువుగా ఒక మనిషిని అడిగినట్టు అడిగేస్తున్నారు మీరు ప్రశ్నలు. అది కదా మీరు మీ పాత్ర ఏమిటో తెలుసుకోండి, మీ అర్హత ఏంటో తెలుసుకోండి. అలా అని బాధపడకండి. మీరు తెలియజెప్తేనే ప్రజలకు తెలుస్తుంది మీ పాత్ర మీరు వహిస్తున్నారు. కాకపోతే పొరపాటు చేయండి, కానీ తప్పు మాత్రం చేస్తే క్షమించరు. పొరపాటు అంటే ఏమిటి, తప్పు అంటే ఏమిటి? పొరపాటు అంటే ఏదో పొర మీకు అడ్డొచ్చి ఏదో తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, దాన్ని వెంటనే సరి చేసుకోండి. నేను తప్పు చేశానని తెలుసుకుంటే ఇది పొరపాటు అవుతుంది. అదే పని పదే పదే చేసి అది తప్పు అవుతుంది. కాబట్టి తప్పును క్షమించకూడదు, పొరపాటును క్షమించవచ్చు. మీరు పొరపాట్లు చేయండి, కానీ తప్పు చేయకండి. బాబాజీ, మనము అయోధ్య రామ మందిరం మీరు అక్కడ వెళ్ళారు, మీ వీడియో చూసాము, ఫోటో చూసాము, బాలరాముని ప్రతిష్టాపన చేసేటప్పుడు మీరు అక్కడనే ఉన్నారు. కానీ మీరు దగ్గరలో చూసిన దాంట్లో ఒక గురువు గారికి కళ్ళు కనిపించవు. అయోధ్య రాముని గురించి కొన్ని కోర్టు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన కొన్ని వివాదాలు, ఆయన పైన రకరకాల వివాదాలు వస్తున్నాయి. అసలు ఆయన పీఠాధిపతియా, లేకుంటే బాబాజీయా, సాధకుడా, లేకుంటే ఆయన వివాదాలు రావడానికి కారణం ఏంటి అసలు? వారి గురించి అంతగా చర్చించడం అంత మంచిది కాదేమో. ఏవో వివాదాలు దక్షిణాన మనకి ఉత్తరాన జరుగుతూ ఉన్నాయి. కొందరు వారిని అంగీకరించరు, కొందరు
అండ్ ఫ్యాబ్రికేటెడ్ అని కూడా అంటుంటారు. అది ఉత్తర భారతానికి సంబంధించిన విషయం అయినప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషయం. ఏమైందంటే ధర్మాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించడం అనేటటువంటి ప్రారంభం ఎప్పుడైతే అయిందో ఇలాంటి వివాదాలు అతి సహజంగా వస్తుంటాయి. ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీకి మాట్లాడలేదనుకోండి, నా మీద కూడా రేపు వాళ్ళు వివాదం సృష్టిస్తారు. ఎందుకు? పార్టీకి అనుకూలంగా లేం కాబట్టి. మరి ధర్మం పార్టీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? ఉండదు. ఇది పార్టీలుగా విడదీయడానికి వీలు లేనటువంటిది. ఏ పార్టీకి సంబంధించి ఉండదు ధర్మం ఎప్పుడు కూడా. కాబట్టి చాలామంది ప్రేక్షకులు కూడా అనుకుంటారు, ఈ కాషాయ బట్టలు ఉండగానే వెంటనే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిపోవాలనుకుంటారు. అవును. తద్విరుద్ధంగా చిన్న మాట వినిపించినా సరే, వీడు స్వామి కాదు, వీడు ఇది కాదు, వీడు మనకు సంబంధించిన వాడు కాదు అని దోషపూరితమైన ద్వేషాన్ని మీద జల్లుతుంటారు. అందుకే చాలామంది స్వామీజీలు వివాదాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళకు అనుకూలంగా ఉంటే వారందరినీ దగ్గర పెట్టుకుని వాళ్ళే నిజమైన పీఠాధిపతులుగా ముద్ర వేసేటువంటి పార్టీలు, గవర్నమెంట్లు తయారవుతున్నాయి. ఏదైనా చిన్నది వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదనుకోండి. చూడండి, ఆంధ్రదేశంలో 3800 గుళ్ళు ఎన్నో పాడైనాయి మాకు చెప్పారు మా వస్తే. దాంట్లో అందరూ పిచ్చోళ్ళే తగలెట్టారట. దానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చిన్న చర్య ఈనాటికి తీసుకోలేదు. మరి అది ఏ పార్టీ అయితే ఏమిటి, ఎవరైతే ఏముంది, సనాతన ధర్మానికి హాని గ్లాని కలిగి మఠ మందిరాల్ని కూల్చివేస్తుంటే సర్కారు ప్రభుత్వం అనేది చూస్తూ ఊరుకుంటే అది ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు. ప్రజలు ధర్మాగ్రహానికి గురి కాకముందే మీరు వారిని దోషుల్ని పట్టుకున్నట్టయితే హిమాలయాల నుంచి ఎవరు అఘోరించడానికి రావాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళు అఘోరించారు, వీళ్ళు అఘోరించారని మీరు అందరూ చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? కాబట్టి అఘోరించడానికి కారణం ఏంటి? ఇక్కడ ధర్మ వ్యవస్థ ఫెయిల్ అయింది. ధర్మాధికారులు కదలడం లేదు గుళ్ళ మీద. పీఠాధిపతులు వచ్చి ఎందుకు నా గుడిని పడగొట్టావని అడగడం లేదు. ఆ గుడిని నిర్మించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అడగడం లేదు. అడిగితే ప్రాణభయం. అంటే కొందరు అడుగుతున్నారు, వాళ్ళ గురించి కాదు, మొత్తం సామూహికంగా మీకు సంబంధించినటువంటిది. మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు అనేది అది గుడి కాదు, సనాతన ధర్మానికి ఒక బడి. దానికి లోబడి మీరందరూ ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా మేము దూరంగా ఉన్నాం, స్థానికంగా ఉన్న వాళ్ళు రక్షించుకోవాలి. మా అమ్మాయిని రక్షించడానికి నువ్వెందుకు రాలేదు అంటే, అత్యాచారం జరిగితే నేను రావాలట అక్కడి నుంచి హిమాలయాన్ని. మరి నువ్వేం చేస్తున్నావు మీ ఇంట్లో కూర్చుని, మీ అమ్మాయికి అత్యాచారం జరుగుతుంటే అని అడుగుతుంటే, మీరు ఎందుకు రక్షించలేదని, నువ్వేం చేస్తున్నావు మా అమ్మాయికి జరుగుతుంటే అని అడుగుతున్నారు. ఎంతగా ఉంది ఇదేదో. నువ్వేం చేస్తున్నావు పలానప్పుడు గుడికి నేను లేనురా, నువ్వు ఉన్నావు, ఆ పక్కనే నువ్వు అడుగు ముందు. అంతే కదా. నువ్వు అడగటం లేదు, నీ ఊరోళ్ళు అడగటం లేదు, కానీ ఆ గుడి మీద వచ్చే ఆదాయం మాత్రం నీకు, నీ ప్రభుత్వానికి, నీ గుడికి, మీ అందరికీ కావాలి. దేవుడు అప్పుడు వ్యాపార వస్తువు అవుతున్నాడు. కానీ వ్యవహారానికి వస్తే మీరందరూ కలిసికట్టుగా లేరా? అందుకే అఘోరించాల్సి వస్తుంది హిమాలయాల నుంచి. మీరందరూ ఈ చర్చ జరగాలి. ఆ జరిపించడం మా కర్తవ్యం కాబట్టి మేము దిగొస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు బాబాజీ, ఇప్పుడు చాలామంది చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు నేను మాత్రం చిన్నప్పుడు ఇన్ని వినలేదు. మా పీఠం ఉంది. పీఠం అంటే పీఠం పెట్టడానికి, పీఠానికి కావాల్సిన, ఇప్పుడు ఇవి శృంగేరి 4 పీఠాలంటే వాటిని అడిగేంత క్వశ్చన్ తీసుకునే దమ్ము కూడా నాకు లేదండి. జగద్గురువులు స్టార్ట్ చేసిన పీఠాల గురించి. కానీ చాలామంది దగ్గర ఇప్పుడు నేను చూసినట్టయితే ఎవరో ఒక ఆవిడ వస్తుంది, పీఠం ఉందండి, పీఠం ఉంది, నా పీఠంకి రావచ్చు, మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకోళ్ళు మీరు చెప్పినట్టుగానే ఏదో గృహము అక్కడ పీఠం ఉంటారు. అసలు పీఠం పెట్టడానికి అర్హత ఏంటి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు ఏంటి? అసలు పీఠాలు అనేవి 4 తప్పితే మరో పీఠాలు లేవు. మిగతా పీఠాలన్నీ గురువులు, వాళ్ళ పరంపర, సాధకులు ఎవరో. ఇప్పుడు మా సౌరపీఠం ఉందనుకోండి, సౌరపీఠం అనేటటువంటిది అది స్వయం కల్పన. ఓకే, అర్థమవుతుందా మీకు? అంటే మా పూర్వీకులు ఎప్పుడో ఆ పీఠం మీద సూర్యుడిని ఆవాహన చేసుకుని ఆ సౌర మతాన్ని ఆచరిస్తూ, సౌర ధర్మాన్ని ఆచరిస్తూ, దానికి సంబంధించిన సాధనలు చేస్తూ పరంపరగా వచ్చారు. వచ్చినటువంటి దాన్ని మా పరంపరగా
వాళ్ళ పూర్వీకుల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా 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 వస్తుంటుంది. ఇవి అవి అక్కడికి ప్రాంతీయమైనటువంటి పీఠాలు అవి, వాళ్ళకి సంబంధించినటువంటి. దీన్ని కొందరు అనుసరించారనుకోండి, కొంత సమూహం నచ్చి అది ఒక కల్ట్ కింద తయారవుతుంది. ఓకే. అలాంటి పీఠాలని, మాలాంటి పీఠాలు కేవలం ఈ ఆరాధనకు సంబంధించినవి, ఇది ఒక విశ్వాసానికి సంబంధించి మమ్మల్ని మేము తీర్చిదిద్దుకున్నానికి ఉద్ధరేత్ ఆత్మానాముద్ధరేత్ శాస్త్రీయమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కొన్ని పీఠాలు వస్తుంటాయి. అంతేగాని వాటిని ఉపయోగించి ఎదుటివారిని మోసం చేసో, లేకపోతే వాటి మీద హోమాలు చేస్తామనో, యజ్ఞాలు చేస్తామనో, యాగాలు చేస్తామనో, కొంత డబ్బుని సముపార్జించుకోవడానికి వ్యాపార వస్తువుగా మారిస్తే అది పీఠం కాదు, అది దొంగ పీఠమే. ఇలాంటి పీఠాలని నమ్మడానికి లేదు. ఎవరు ఏ దైవంతో మాట్లాడరండి. మాట్లాడాము దైవంతో అంటే ఇక వాళ్ళు ఇక్కడ ఉండరు. ఎందుకంటే దైవంతో కనెక్షన్ ఉన్నప్పుడు ఇక బయటి జనంతో పని ఏంటి ఉంటుంది? అంతే కదా కదా. కాబట్టి విచారించండి, మీరు విచారించకండి. విచారిస్తూ కూర్చున్నారనుకో మీకు మోసం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి, ఎవరు ఏ దేవుడితోటి మాట్లాడరు. మాట్లాడామని చెప్తే ఇదిగో మీరు మా ఎదురుగా మాట్లాడమని చెప్పండి. అది సీక్రెట్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని పెంచి పోషించడమే. ఆ మూఢనమ్మకాల్లో మీకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి సమస్య వస్తే ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరొకరిని మనకు ఆధారం చేసుకుని అక్కడ వెళ్తాం. ఆ సమస్య ఏదైతే మీరు నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని వాళ్ళు అమ్మకం కింద చేసుకుంటున్నారు కొందరు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా మీ నుంచి ఏదైనా ఆశిస్తున్నారంటే వాళ్ళు నిజమైనటువంటి స్వామీజీలు కాదు, నిజమైన మాతాజీలు కాదు, నిజమైనటువంటి పాస్టర్లు కాదు, నిజమైనటువంటి మతానికి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళు కాదు. మీరు ఏది ₹1 మీ నుంచి ఆశిస్తే అయితే మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారేంటంటే, మీరు కావస్తే దక్షిణ ఇవ్వండి, ఓ ప్రదక్షిణ చేయండి, ఓ దక్షిణ ఇవ్వండి. అంతవరకే ఆలోచించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తములుగా భావించండి. అటువంటి వారి పీఠాలకి మాత్రం వెళితే వెళ్ళండి. వారి జ్ఞాన సంపదని మీకు జ్ఞానధనాన్ని ఇస్తారు. మీరు వారికి ఈ తృణమో పనమో అక్కడ పెట్టండి. వారిని చేతితో కూడా ముట్టుకోరు. ఈ రోజు వరకు నేను కూడా ఎవరి దగ్గర ఏది చేతితో ముట్టుకోలేదు. అయితే పట్టుకున్నారా అండి అని కొందరు కింద కామెంట్ పెట్టవచ్చు. నేనేం పట్టుకోలేదు, పెట్టుకోలేదు. నాకు గుప్పడను. ఇప్పుడు చూడండి, 15 రోజుల నుంచి కంప్లీట్ మొత్తం తిరిగి ఇక్కడికి రాబడ్డాను. ఇప్పటి వరకు రాత్రి పగలు జర్నీ చేస్తూనే ఉన్నాను. నేను ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగాం? రోజుకి 12,000 తిరిగాం, 1200 తిరిగాం. 1200 చెప్పని వేసుకోండి, 15 రోజుల పైన నుంచి తిరుగుతున్నారు. 15 రోజులు 12 దాదాపు 18,000 కిలోమీటర్ల దాకా తిరిగాము. అయినా సరే ఇప్పుడు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాం. మేము తిరిగేది ఎవరి నుంచి ₹1 ఆశించుకున్నా తిరుగుతాం. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు. అవన్నీ తర్వాత చర్చిద్దాం మనం అందరం కూడా. మీకు తెలుస్తుంది, నాకు కూడా వస్తే తెలిసిపోతుంది. నాకు కూడా కెమెరా పట్టుకుని వచ్చినా, లేకపోతే నాకు కూడా ఎవరైనా పక్కన కూర్చొని, అదిగో మా ప్రసాద్ హిమాలయన్ డ్రైవర్, హిమాలయాలన్నింటిలోనూ డ్రైవ్ చేసి తనే. అతను చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పటికి 28 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాడు. 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు అయిపోయింది. అతనికి తెలుసు ₹5తో మేము ఒకరోజు గడుపుకున్న రోజులు ఉంటాయి. ఏంటి ₹5? ఇప్పుడు కూడా నా కారు చూస్తే మీకు ₹5తో ఎలా జీవితం గడుపుతామో తెలుస్తుంది. మేమిద్దరం, తను కూడా నాతో ఏం తిండు, అలాగే నిద్ర ఉండదు. మరి ఈ విధంగా జర్నీ ఒకరోజు చేయండి, ఒక టూర్ చేయండి నాతోటి, నా జీవనం ఏంటో తెలిసిపోతుంది. మీరు విమర్శించక్కర్లేదు, మనం పరామర్శించుకుంటే సరిపోతుంది. ఒక యోగ్యులైనటువంటి వారి జీవన విధానం ఎలా సాగుతుందో మీరు ఒకసారి ఎక్కడో కూర్చుని మాట్లాడడం కాదు, వారిని పరిశీలించండి. అందుకే తద్విద్ధి ప్రణిపాతీన పరిపృష్ణీన సేవయ్య. ఒక గురువుని మీరు అనుసరించాలంటే వారిని మీరు ఒకసారి అనుసరించి చూడండి, వారు తెలుస్తుంది. నిజమైన గురువులు ఎవరో వారన్నట్టు దొంగ పీఠాధిపతులు, దొంగ గురువులు, స్వరూపానంద, విశాఖ స్వరూపానంద సరస్వతి, ముద్దులు పెట్టుకుంటాం, ఇవన్నీ మన ఆమ్నాయ పీఠాల్లో ఎవరు చేయరు. దాన్ని బట్టి మీకు వారి యొక్క వర్తన, ప్రవర్తన, భాష, వేషాలయందు వారి యొక్క విధానం తెలిసిపోతుంటుంది. కాబట్టి చూడండి, గన్మ్యాన్లు
చుట్టూను ఏంటి బౌన్సర్లు ఇవన్నీ ఉపయోగిస్తున్నారు మాతాజీలు వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు, నాకు చాలామంది చెప్తున్నారు. మరి అప్పుడు ఆయన ఖండించరా? అలాంటివి ఖండాలుగా ఖండిస్తారు, ఆయనే అర్హుడు. కాబట్టి ఎవరు ఆయన పేరు గోవిందానంద సరస్వతి స్వామి వారికి శతకోటి వందనాలు. ఆయన చేసేటటువంటి పని మంచిది. ఎవరొకళ్ళు రోజు తుప్పు పడుతున్న దాన్ని దొలపాల్సిందే. ఆ దొలిపేటటువంటి కార్యక్రమం వారు చేసి వారిని అభినందించాలి, వారికి పాదాలకి నమస్కరించాలి. కాబట్టి వారు చేసేది వివాదం కాదు. వారి గురించి అందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడికి అసలే అర్హత లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సనాతన ధర్మంలో పెద్దలు ఏదైనా మాట్లాడుకుంటే మనం ప్రేక్షకులుగా ఉండడం మంచిది. మీరందరూ కూడా చర్చలు పెట్టడం ఆపేయండి. అనవసరంగా సనాతన ధర్మం పలచబడుతుంది మీలాంటి వారి వలన. దయచేసి విజ్ఞులైనటువంటి మీరందరూ కూడా ఈ వివాదాలని ఒకరిని వెనకేసుకొచ్చి ఒకరిని మీరు కించపరిచి దూషించడం వలన ప్రయోజనం లేదు. అది తిరిగి మన ఇంటికే అగ్ని దావానలమై దహిస్తుందనే సంగతిని గ్రహించి మీరు అందరూ కూడా చక్కగా మన పెద్దలు ఏమన్నా మాట్లాడితే మనం ఉపేక్షించి ప్రేక్షకులుగా ఉండాలని మీ ప్రేక్షకులందరికీ కోరుకుంటూ సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి.